పర్షియన్ గల్ఫ్లో యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో బుధవారం నాటి ట్రేడింగ్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు ఈ సానుకూల పవనాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అయితే అమెరికాలో పెట్రోల్ ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. పర్షియన్ గల్ఫ్ లో నెలకొన్న ఉద్రిక్తతలు సడలుతున్నాయన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కుప్పకూలాయి. బుధవారం ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 8% తగ్గి $101 వద్ద స్థిరపడగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 7% క్షీణించి $95కు చేరుకుంది. అమెరికా శాంతి ఒప్పంద ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే పరిస్థితి ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఒప్పందానికి అంగీకరించకపోతే బాంబుల వర్షం తప్పదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం మార్కెట్లలో కొంత అనిశ్చితి కలిగించింది. ఇటు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ కూడా అమెరికా ప్రతిపాదనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించడంతో ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. చమురు ధరలు తగ్గడంతో స్టాక్ మార్కెట్లు కలకల్లాడాయి. అమెరికాలో S&P 500 సూచీ 1.5% లాభపడగా యూరప్ మరియు ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలైన సౌత్ కొరియా 6%, చైనా 1% మేర పుంజుకున్నాయి. ఒకవైపు ముడి చమురు ధరలు తగ్గుతున్నా అమెరికాలో వినియోగదారులకు మాత్రం ఊరట లభించడం లేదు. అక్కడ గ్యాలన్ పెట్రోల్ ధర $4.54కు చేరింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇంధన ధరలు దాదాపు 53% పెరగటం సామాన్య గృహాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో ట్రంప్, జిన్పింగ్ల మధ్య జరగబోయే శిఖరాగ్ర సమావేశం, చైనా మధ్యవర్తిత్వం ఈ ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.